హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి సందడి. ఇవాళ ఇంకొక మంచి రెసిపీ, అంటే ఇది డైట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వెయిట్ లాస్ కోసం వాళ్ళకి సూపర్ రెసిపీ అనమాట. వాళ్ళకి ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయనుకోండి, చాలా ఫీల్ అవుతూ ఉంటాం ఏం తినాలి ఏం తినాలి అని. అలాంటప్పుడు ఈ రెసిపీ సూపర్, మనకి సూప్ చాలా బాగుంటుంది అనమాట. ఈజీగా చేసుకోవచ్చు, ప్లస్ మనకి గిల్ట్ ఉండదు తింటున్నామని. దీనికోసం ఏంటంటే, నేను ఉడకబెట్టిన శనగలు తీసుకున్నాను. ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేయకండి. తీసుకొని మిక్సీ బౌల్‌లో దీంట్లో ఒక 10 డేట్స్ ఏసుకోండి. ఒక బౌల్ శనగలు తీసుకొని ఒక 10-12 డేట్స్ ఏసుకోండి. మీకు స్వీట్ ఎక్కువ ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత కొంచెం కోకో పౌడర్ ఉంటది కదా! అదేసుకోండి. అదేసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే గనక మీకు ఏంటంటే ఒక 2-3 స్పూన్స్ అట్లా వాటర్ గానీ, మిల్క్ గానీ ఏసుకోండి. నేనైతే వాటర్ యాడ్ చేసిన. మిక్సీ అయిపోయిన తర్వాత నేను ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులో అదంతా మిక్సీ పట్టిందంతా వేసేసి దాన్ని సెట్ చేస్తున్నాననమాట. సెట్ చేసి కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అట్లాగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలనమాట. దీనివల్ల ఈ స్వీట్ తినడం వల్ల ఏంటంటే బోలెడన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. శనగలు తినడం వల్ల ప్రోటీన్ వస్తది, ఫైబర్ ఉంటది, మనకి ఎక్కువసేపు ఆకలేయదు, మంచి హెల్త్‌కి హెల్త్. ఇది తింటున్నామని మనకు గిల్టీ కూడా ఉండదు. చాలా ఎంత కావాలితే అంత తినొచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉండదు. మనకి డేట్స్ కూడా న్యాచురల్ స్వీట్ కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అది కూడా మంచిగా తినొచ్చు. దాంట్లో కూడా ఫైబర్ ఉంటది. ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంచుతది అది కూడా మనల్ని. సో, ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత నేను పైన కొంచెం మనకి బాగుండడానికి ఏంటంటే, చూడడానికి చాక్లెట్ ఏసుకోవాలనమాట. ఆ చాక్లెట్ ఏసుకుంటే ఏమవుతదంటే చూడడానికి మంచిగా అనిపిస్తది. చాక్లెట్ క్రేవింగ్ ఉన్నోళ్ళకి కూడా చాక్లెట్ తిన్నట్టు కూడా అనిపిస్తది కదా కొంచెం. నేనేం చేశా అంటే, నా దగ్గర డైరీ మిల్క్ లేదు. నార్మల్ చాక్లెట్ ఉంటే అది తీసుకొని డబుల్ బాయిల్ చేసిన. నార్మల్‌గా ఓవెన్‌లో పెట్టుకుంటే ఒక 10 సెకండ్స్‌లో మెల్ట్ అయిపోతది. నేను నార్మల్‌గా ఓవెన్ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళ కోసమని ఇట్లా చూపిస్తున్నాను. డబుల్ బాయిల్ చేసి మెల్ట్ అయిన చాక్లెట్‌ని ఈ బాక్స్‌లో పైనంతా ఏసి సెట్ చేస్తున్నాననమాట. దీన్ని నీట్‌గా సెట్ చేసుకొని పైనేంటంటే దాన్ని సెట్ చేసుకున్న తర్వాత పైన మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏసుకోవచ్చు. ఏమన్నా నట్స్, సీడ్స్ అట్లా ఏమన్నా కావాలంటే అవి కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చనమాట. దీన్ని సెట్ చేసుకొని నీట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 1-2 అవర్స్ సెట్ అయిపోతది మంచిగా. సెట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకొని పీసెస్‌లాగా తినొచ్చనమాట. ఇది పిల్లలకి గూడా ఇవ్వచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. పిల్లలకి ఇవ్వచ్చు. కొంచెం వాళ్ళు కూడా తినొచ్చు. వెయిట్ లాస్‌లో ఉన్న వాళ్ళకైతే ఇంకా సూపర్ స్వీట్ ఇది. హ్యాపీగా తినొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేకుండా. మన స్వీట్ క్రేవింగ్ కూడా రాదు మళ్ళీ మనకి. ఈ స్వీట్ ఇది చాలా బావుంటదనమాట. చూడడానికి ఏంటంటే ఇది ఒక బ్రౌనీలా ఉంటదనమాట. మనం సాటిస్ఫై కూడా అవుతాం. మైండ్ సాటిస్ఫై కూడా అవుతది. ఇది బ్రౌనీలా ఉంటది కాబట్టి. సో, ఒక 2 అవర్స్ అట్లా ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత తీసి దాన్ని కట్ చేసి ఇట్లా పీసెస్‌లాగా సర్వ్ చేసుకోవచ్చు. మీరు చూడడానికి కూడా సేమ్ బ్రౌనీలానే ఉంటది. ఏం డిఫరెన్స్ ఉండదు. నేను పైన జస్ట్ ఇట్లా జీడిపప్పుతో గార్నిష్ చేశాననమాట. చూడడానికి బావుంటది గదా అని జెప్పేసి. సో, ఇట్లా సర్వ్ చేసుకున్నది మనం ఈవినింగ్ స్నాక్‌లా తినొచ్చు. లేకపోతే మిడ్ మార్నింగ్ స్నాక్‌లా కూడా తినొచ్చు. నెక్స్ట్ ఇంకొక రెసిపీ ఏంటంటే స్వీట్ పొటాటోస్ ఉంటాయి గదా! నేను దీన్ని మా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక స్నాక్ కోసమని చేశాను. కానీ ఇది కూడా మనం పెద్దవాళ్ళు కూడా తినొచ్చు హ్యాపీగా. నేను బాయిల్ చేసామట. స్టీమ్ చేశా, బాయిల్ కాదు. స్టీమ్ చేశాను. స్టీమ్ చేసిన తర్వాత తొక్కలు పీల్ చేసేసుకొని ఇట్లా స్లైసెస్‌లా కట్ చేశాననమాట. కట్ చేసి నీ ఈ చూసారు కదా! ఇట్లా స్లైసెస్‌లా రౌండ్ రౌండ్‌గా కట్ చేసి పాన్ మీద కొంచెం ఘీ వేసి రోస్ట్ చేశాననమాట. మామూలుగా ఇలా తిన్నా కూడా బావుంటది. కానీ పిల్లలు అంత ఇష్టంగా మా వోళ్ళైతే అసలే తినరు. అందుకని ఏంటంటే కొంచెం పాన్ మీద ఘీ వేసి రోస్ట్ చేశాననమాట. పైన కొంచెం కొంచెం ఘీ వేసుకుంటూ. కావాలంటే దీని మీద పైన బెల్లం ఉంటది గదా! బెల్లం గూడా స్ప్రింకిల్ చేసుకుంటే కొంచెం క్యారమిల్ లాగా ఫార్మ్ అయ్యి బావుంటది ఆ టేస్ట్ కూడా. నేనైతే బెల్లం ఎయలేదు. ఉట్టిగానే ఇట్లా ఘీతో రోస్ట్ చేసి ఇచ్చేసాననమాట. ఇది కూడా చాలా బావుంటది. మా పిల్లలైతే తినేది. అప్పటికప్పుడు తింటే చాలా క్రిస్పీగా సేమ్ కొంచెం చిప్స్‌లా అనిపిస్తది. ఇది సూపర్ హెల్తీ. వెయిట్ లాస్‌లో తినొచ్చు. పిల్లలు తినొచ్చు. స్నాక్ కింద కూడా పెట్టొచ్చు పిల్లలకి. తప్పకుండా ఈ 2 రెసిపీస్ ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చాయో. ఈ స్వీట్ పొటాటోలో మనకి ఫుల్ ఫైబర్ ఉంటది. ప్లస్ విటమిన్ ఏ గూడా బావుంటదనమాట. ఈ 2 హెల్త్‌కి చాలా మంచిది. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. బాయ్.